ఏపీలో పాఠశాలల్లో 11/8/2025 నుండి FA1 ఎగ్జామ్స్ మొదలవబోతున్నాయి. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇవాల్యుయేషన్ చేసి ఆ మార్క్స్ను లీప్ యాప్లో అప్లోడ్ చేయాల్సింది. ఈ అప్లోడ్ చేయాలంటే మొదటగా ఉపాధ్యాయులందరూ క్లాస్ టీచర్ మ్యాపింగు, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు, అదేవిధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసుకొని ఉండాలి. ఆ విధంగా అవి మ్యాపింగ్ చేసుకోకపోతే మనం మార్కులు ఎంట్రీ చేయలేము. కాబట్టి క్లాస్ టీచర్గా ఉండేవాళ్ళు క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ టీచర్స్ ఏ సబ్జెక్ట్కి అయితే వెళ్తారో వారు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకు సబ్జెక్ట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసి ఉండాలి. అవి ఎలా చేయాలో చూద్దాము. మొదటగా మనం లీప్ యాప్ను ఓపెన్ చేసి అందులో లాగిన్ కావాల్సింది. డిపార్ట్మెంట్పై క్లిక్ చేసి లాగిన్ కావాలి. ఇది పాఠశాల లాగిన్ కాదు, ఉపాధ్యాయుల యొక్క ఇండివిజువల్ లాగిన్. ఈ ఇండివిజువల్ లాగిన్లో లాగిన్ అయిన తర్వాత ఈ స్టూడెంట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. స్టూడెంట్ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత యాక్షన్స్పై క్లిక్ చేయాలి. యాక్షన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టూడెంట్స్ అటెండెన్స్, స్టూడెంట్స్ అటెండెన్స్ అసెస్మెంట్ ఈ కాలమ్స్ కనిపిస్తాయి. ఈ బాక్స్లో స్టూడెంట్ అసెస్మెంట్పై క్లిక్ చేయాలి. ఇలా స్టూడెంట్స్ అసెస్మెంట్పై క్లిక్ చేసిన తర్వాత మనకు క్లాస్ టీచర్ మ్యాపింగు, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు, స్టూడెంట్స్ లాంగ్వేజ్ మ్యాపింగ్, అదేవిధంగా స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ, SSC ఎగ్జామ్ రిజల్ట్స్ అని ఈ 5 బాక్సులు కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ 3 ఉన్నటువంటి క్లాస్ టీచర్ మ్యాపింగు, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు, స్టూడెంట్స్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఈ ఉపాధ్యాయుడు ఏదైనా ఒక క్లాస్కి క్లాస్ టీచర్గా వ్యవహరిస్తున్నట్లయితే ఇక్కడ క్లాస్ టీచర్పై క్లిక్ చేసి మ్యాప్ న్యూ క్లాస్ అని క్లిక్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ మీడియం ఉంది. ఇక్కడ మీడియం ఇంగ్లీష్ మాత్రమే ఉంది, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇంగ్లీష్ మీడియం రన్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒకే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ వేరే మనకు కనబడదు. అదేవిధంగా దాన్ని మనం ఏం చేయాల్సిన పని లేదు. అదేవిధంగా సెలెక్ట్ క్లాస్ దగ్గరకు పోయినప్పుడు ఆ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని క్లాసులు కనిపిస్తాయి. ఈ ఉపాధ్యాయుడు ఏ క్లాస్ టీచర్గా అయితే వ్యవహరిస్తున్నారో ఆ క్లాసును ఆప్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఉపాధ్యాయుడు ఆ క్లాసుకు సంబంధించిన విద్యార్థులు అందరి యొక్క మార్కులను అతను ఎంటర్ చేసేదానికి వీలవుతుంది. సో ఈ విధంగా క్లాస్ టీచర్ మ్యాప్ చేసుకోవాలి. ఇదే ఉపాధ్యాయుడు క్లాస్ టీచర్గా ఉంటూ వేరే తరగతికి సబ్జెక్ట్ టీచర్గా ఉన్నట్లయితే తన సబ్జెక్ట్ టీచర్గా కూడా మ్యాప్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఇక్కడ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్లో ఉన్నది మీడియము, అది సింగిల్ మీడియం కాబట్టి అది చేంజ్ అవ్వదు. తర్వాత సెలెక్ట్ క్లాస్, ఇక్కడ అతను ఒక క్లాస్ టీచర్గా వ్యవహరిస్తూ సబ్జెక్ట్ టీచర్గా వచ్చినాడు కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్. ఉదాహరణకు ఆ టీచరు 8th క్లాస్ సబ్జెక్ట్ టీచర్గా పోతున్నట్టయితే ఏ సబ్జెక్ట్కి అయితే అతను వెళ్తున్నాడో ఆ సబ్జెక్ట్ను ఇక్కడ ఆప్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఏ సబ్జెక్ట్కి అయితే వెళ్తున్నారో ఆ సబ్జెక్టుకు ఎదురుగా ఉన్నటువంటి ఈ సర్కిల్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా టిక్ మార్క్ వస్తుంది. ఈ టిక్ మార్క్ వస్తే మీరు ఈ 8th క్లాస్కు ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్గా పోతున్నట్టుగా భావించి దాన్ని ఆప్ చేసుకున్న తర్వాత మనం ఈ సబ్మిట్పై క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తే మీరు ఆ సబ్జెక్ట్ టీచర్గా ఇక్కడ ఎన్రోల్ అయిపోతారు. ఈ విధంగా ప్రతి ఉపాధ్యాయుడు క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేసుకోవాలి, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేసుకోవాలి. క్లాస్ టీచర్గా వ్యవహరిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఆ క్లాసుకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల మార్కులను ఎంట్రీ చేసే అవకాశం ఉంటుంది అతని ఇండివిజువల్ లాగిన్లో. అదేవిధంగా సబ్జెక్టు టీచర్గా మ్యాప్ చేసుకునే ఉపాధ్యాయులు ఏ క్లాస్కు ఏ సబ్జెక్ట్ అయితే పోతున్నారో ఆ సబ్జెక్ట్ యొక్క మార్కులు తన ఇండివిజువల్ లాగిన్లో నమోదు చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా ఈ 2 చేసిన తర్వాత స్టూడెంట్స్ లాంగ్వేజ్ మ్యాపింగ్ను ఖచ్చితంగా చేయాలి. ఉదాహరణకు ఆప్షన్ తీసుకున్న తర్వాత 5th క్లాస్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ మొదటి విద్యార్థిని మనం ఇలా ఆప్ చేసినప్పుడు లాంగ్వేజెస్ ఇక్కడ 5th క్లాస్ వారికి ఓపెన్ చేసినప్పుడు ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3 అని ఉంది. 5th క్లాస్ వాళ్ళకి లాంగ్వేజ్ 1 వచ్చి తెలుగు, లాంగ్వేజ్ 2 వచ్చి ఇక్కడ మనం యాక్చువల్గా అయితే హిందీ ఆప్ చేయాలి. ఇక్కడ మనకు హిందీ లేదు కాబట్టి ఇంగ్లీష్ పెట్టుకుంటాం. లాంగ్వేజ్ 3 బ్లాంక్ పెట్టేస్తాం, నాట్ అప్లికబుల్ అని పెట్టాలి, బ్లాంక్ పెట్టకూడదు. అదేవిధంగా ఇక్కడ సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ అన్నప్పుడు 5th క్లాస్కి మ్యాథ్స్ ఈవీఎస్ ఉంటుంది. అదేవిధంగా మనం 7th క్లాస్ చూద్దాం. 7th క్లాస్కి చూసినట్టయితే ఇక్కడ లాంగ్వేజ్ 1గా మనకు ఇక్కడ తెలుగు ఉంటుంది, తెలుగుని ఆప్ చేసుకోవాలి. అదేవిధంగా ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 ఇన్ గ్రూప్ బి పేపర్ 1 ఇది మనకు అవసరం లేదు. అదేవిధంగా సెలెక్ట్ లాంగ్వేజ్ ఇన్ గ్రూప్ బి పేపర్ 2 ఇది అవసరం లేదు. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2 ఇక్కడ లాంగ్వేజ్ 2 వచ్చి మనకు హిందీ అవుతుంది. అదేవిధంగా ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 3 వచ్చి ఇంగ్లీష్ అవుతుంది. ఈ విధంగా ఆప్ చేసిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 4, ప్లీజ్ సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్. ఈ గ్రూప్ సబ్జెక్ట్కి వచ్చేసరికి మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ విధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయకపోతే ఆ ఉపాధ్యాయుడు ఆ సబ్జెక్ట్ టీచర్ మ్యాప్ చేసుకున్నా లేదా క్లాస్ టీచర్ మ్యాప్ చేసుకున్నా ఈ పిల్లలు ఆ టీచర్ యొక్క లాగిన్లో
డిస్ప్లే అవ్వరు. ఈ విధంగా ఈ పిల్లలందరికీ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయాల్సి ఉంది. సో ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 ఇన్ గ్రూప్ బి పేపర్ 1 అని ఉంది. వీటికి కూడా స్టార్ మార్కులు ఉండేటివి ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ మనకు నాట్ అప్లికేబుల్, కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ ఉర్దూ మన దగ్గర లేదైతే నాట్ అప్లికేబుల్ అని క్లిక్ చేస్తాం. అదేవిధంగా ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 ఇన్ గ్రూప్ బి పేపర్ 2, ఇది కూడా మనకు లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ పెట్టి సబ్మిట్ చేస్తే ఇక్కడ ఇంకోటి ఉండిపోయింది. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 4. లాంగ్వేజ్ 4గా సాంస్క్రిట్, పర్షియా, అరబిక్ అని ఉంది. ఆ భాషలు మన స్కూల్లో ఉన్నట్టయితే ఆప్ చేస్తాం, లేకపోతే నాట్ అప్లికేబుల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కాలమ్స్ ఫిలప్ చేసిన తర్వాత మాత్రం సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. అప్పుడు మాత్రమే ఈ విద్యార్థి ఆయా సబ్జెక్టులలో డిస్ప్లే అవుతాడు, లేకపోతే డిస్ప్లే కారు. కాబట్టి ఉపాధ్యాయులు మార్కులు ఎంట్రీ చేయాలంటే ఈ లీప్ యాప్లో ఉపాధ్యాయులు తమ ఇండివిజువల్గా లాగిన్ అయ్యి ఇక్కడ క్లాస్ టీచర్ మ్యాపింగు, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు, సబ్జెక్ట్ లాంగ్వేజ్ మ్యాపింగ్, ఈ 3 కంప్లీట్ చేస్తే మాత్రమే మనం ఈ ఎఫ్ఏ మార్కులు ఎంటర్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ ఈ 3 యాక్టివిటీస్ను పూర్తి చేసుకోగలరు. థ్యాంక్ యూ.